దేశంలో వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తుందని ప్రజా సంఘాలు మరియు రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, లేబర్ కోడ్స్ రద్దు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కార్మిక, కర్షక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్నా కార్యక్రమం చేశారు. ప్రకాశం భవన్ వద్ద జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో తమ నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేస్తూ రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో ఉందని అన్నారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ జరగాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిలుపుదల చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించిన పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాల నాయకులు కంకణాల ఆంజనేయులు, మోహన్, చుండూరి రంగారావు, జి శ్రీనివాసరావు, కొండారెడ్డి, సర్దార్, లలిత కుమారి, రమేష్, దాసరి సుందరం, శ్రీరామ శ్రీనివాసరావు, తమ్మి శ్రీనివాసరావు, పిఓడబ్ల్యూ పద్మ, పిడిఎస్యు రాజశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అదే రోజు 20వ తేదీ దేశవ్యాప్తంగా పోటీ విధానాలను నిర్మిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పండించిన పంటలకు గిట్టుబాటు కావాలని, ఇంకా అనేక రకాలైన డిమాండ్స్ ఉంది. కర్షక, కష్టజీవుల సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరగాల్సి ఉంది. కానీ దేశంలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు, అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా కార్మిక, కర్షక సంఘాలు ఈ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. అయితే వాయిదా వేయటం అనేటువంటిది ఇది తాత్కాలికమైన పోరాటం మాత్రం ఆగదని చెప్పని తెలియజెప్పేదానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతామని, అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పెద్దలు చెప్పున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంది. కనీస మద్దతు ధరల చట్టం కల్పించి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాలని చెప్పని రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున సంవత్సరాల తరబడి ఆందోళన చేసినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని వాటిని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో వాటిని అమలు చేయలేదు. వాస్తవంగా ఈ రోజు అయితే సమ్మె చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అయితే దీనికి భిన్నంగా ఈ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఉత్తరాదిన తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉన్న కారణంగా దక్షిణాదిన నిరసనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యథావిధిగా జూలై 9వ తేదీన జరుగుతుందని తెలియజేయడానికి కోసమే ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నాము. వీటిలో ప్రధానంగా ఒకటి, పారిశ్రామిక కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో వాళ్ళు అంతకు ముందే సాధించుకున్నటువంటి అనేక చట్టాలను వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి, రక్షణ ఉండాలి, అన్ని రకాలైనటువంటి వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీరాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి, మన వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.